నమస్తే, దిస్ ఇస్ #you. ప్లీజ్ నన్ను రాంగ్ అనుకోకండి. ఈరోజు అమరావతిలో వర్షాలు బాగా పడుతున్నాయి, దాంట్లో పడవ ప్రయాణం చేద్దామని చెప్పి అంబటి రాంబాబు గారు నిన్న వీడియో పెట్టారు. ఆయనకు చాలా వెక్కిరింతలు ఎక్కువైనాయి ఆ ధోరణిలో. బోట్ జర్నీ ఇన్ అమరావతి అంట. అమరావతిలో పడవ ప్రయాణం తెలుగులో. దానికి ఒక పడవ, దాంట్లో 2 ప్రయాణికులు, ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు ఎవరండి? జగన్ గారా? ఆయన పెట్టిన స్టిల్ అదేనండి బాబు, నన్ను అనకండి. 2తో పడవ ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఒక వీడియో డిలీట్ చేశాడంట నిన్న. ఏంటంటే అమరావతిలో పడవ ప్రయాణం. ఈ పర్టికులర్ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అంబటి గారి పైన కేసు పడిందని చెప్పి రూమర్స్ కూడా బయట తెగ వినిపిస్తున్నాయి. కోయా ప్రవీణ్ తీసుకెళ్ళిపోయి 30 ఏళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు ఇక్కడ జరగటం, ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పి పులివెందుల్లో స్లిప్ ఒకటి దొరికింది కదండి, దాన్ని కోయా ప్రవీణ్ గారు తీసుకెళ్ళి వేశారని కూడా ఈయన అన్నారు నిన్న వీడియోలో. ఆయనకు అసలు ఎక్కడా తట్టుకోలేకపోతున్నారు ఈ గెలుపుకి. జగన్మోహన్ రెడ్డి తట్టుకున్నాడేమో కానీ అంబటి గారు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతారు. నిన్నటికి నిన్న 4 వీడియోలు, అదంతా కాకుండా ఒక ప్రెస్ మీట్, సింగిల్ హ్యాండెడ్గా పార్టీని మోసేస్తున్న గొప్ప మనిషి ఈయన. ఫస్ట్ టైం అలిసిపోయి 3 నిమిషాల్లో వీడియో పెడుతున్నారండి ఆయన. సో ఆ వీడియో అవ్ చేద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్. నమస్తే. అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆశ, ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి అమరావతి అంతా మునిగిపోతుంది, రోడ్లు జలమయమైపోతున్నాయి. ప్రయాణ సౌకర్యాలు లేక హైకోర్టుకు వెళ్ళేవాళ్ళు, సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళు, అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఆ గ్రామ ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా వెనకొచ్చే ప్రశ్నే లేదు. అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు, తీర్చిదిద్దేందుకే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అప్పులు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక చక్కని ఆలోచన చేయవలసిన. యాక్చువల్లీ నాకు అంబటి గారి వీడియో ఇప్పుడు చూస్తుంటే స్పాట్లో గుర్తొచ్చింది ఎవరంటే శాంతి స్వరూప్ గారు. మర్చిపోయారా మీరందరూ? మనకి డీడీ న్యూస్ ఛానల్ ఉన్నప్పుడు శాంతి స్వరూప్ గారు ఎలాంటి దుర్ఘటన వచ్చినా, ఎలాంటి గొప్ప వార్త వచ్చినా ఒకే టోన్లో నీట్గా న్యూస్ చెప్పి వెళ్ళిపోతారు. చూడండి, ఈయన రోజు రోజుకి ప్రొఫెషనల్ అయిపోయి రాటు వెళ్ళిపోతారండి బాబు. ఏంటి నాకు ఈ కర్మ, నాకు అర్థం కావట్లేదు. ఆయన పొలిటీషియనా లేకపోతే ఒకప్పుడు ఇరిగేషన్ మినిస్టరా, పోలవరం అర్థం కాలేదు. కానీ ఈరోజు అమరావతిలో నీటి సమస్యను సాల్వ్ చేయడానికి అంబటి గారు ముందుకు వచ్చారు. అంబటి గారు నాకు ఒక విషయం అర్థం కాదు. తీర్చిదిద్దుదాము, ఎక్కడా లేనంత క్యాపిటల్ చేద్దాము, చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అన్నారు. మీరేం కంకణం కట్టుకున్నారు? అజ్ఞానం, అవివేకం కంకణం కట్టుకున్నారా? నాకు ఈ మినిస్ట్రీ అర్థం కాదు. బాబోయ్, పోలవరం అనేది ఒకటి ఉంది, కాపర్ డ్యామ్ అనేది వాళ్ళు నిర్మించి ఇవ్వాలంటే నేను చెప్తున్నాడు ఆయన. మీరు వచ్చి ఎందుకు నిర్మించలేదు? మునుగు ప్రాంతాలకు డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు, దానివల్ల మాకు వద్దని చెప్పి పోలవరం హైట్ తగ్గించేశారు. 41 అడుగులు కుదించి మీరు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టెన్యూన్ అంటారు. ఏం గొప్ప రాజకీయాలండి ఇవన్నీ. వినేవాడు ఎర్రివాడైతే ఎంతనే చెప్పేస్తారు కదా అంబటి గారు. మీరు మీకు అర్థం కాని పోలవరాన్ని పక్కనడికి కూడా అర్థం కాదని చెప్పుకుని జనాల మీద రైట్ చేస్తున్నారు చూడండి. అది మీ గొప్పతనం, నిజంగా మీ గొప్పతనం. తెల్ల చొక్కా వేసుకుని నిగలగలాడతా మీరు షో చేసి చెప్పేస్తే అమ్మో ఇది నిజమేనేమో అని నమ్ముతారా ఎవరున్నారు ఈ రోజుల్లో? ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. అమరావతి మునిగిపోయిందని చెప్పి చెప్తున్నారు ఈయన. హైదరాబాద్లో మనకి మణికొండ ఏరియాస్ లాంటివి కూడా మునిగిపోయినాయి. నిజం. కాంగ్రెస్ టెన్యూర్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాన్న కూడా పనిచేశాడు సీఎం కింద, రాజశేఖర్ రెడ్డి. మరి అలా అయితే వీళ్ళందరూ ముప్పు ప్రాంతానికి ఏం చేయగలుగుతున్నారు? తగు చర్యలు తీసుకుంటారంతే. ఫుల్లీ డెవలప్డ్ సిటీ అయిన హైదరాబాద్కే గతున్నప్పుడు అమరావతి అంత మునగలేదు బాబో అని చెప్పి అక్కడ ప్రజలు బతుకుంటుంటే వీళ్ళు పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ వీడియోలు తీసుకొచ్చినట్టు ఎక్కడి నుంచో వీడియోలని తీసుకొచ్చి అంబటి రాంబాబు గారు టెలికాస్ట్ చేసి అమరావతి మునిగిపోయింది, పాడుపడిపోయింది, అమరావతి మునిగిపోయింది, పాడుపడిపోయింది. ఏం చేయాలి తెలుసా? అంబటి దృష్టిలో తీసుకెళ్ళిపోయి విజయవాడని ఆల్రెడీ సిటీగా ఉందని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసేయాలి, అయిపోద్ది అప్పుడు. ఇతనికి ఒక ప్లాన్. లేకపోతే ఇతను మించిన మీద జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అక్కడ ముందుకెళ్ళి ఏ యూనివర్సిటీ? నాగార్జున యూనివర్సిటీ అనుకుంటా. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఉంది కదా, ఒక 5 ఎకరాలు తీసేసుకోండి అక్కడికి వెళ్ళి అంటాడు. మరి ఇంతకాలం 3 రాజ్యాలను నువ్వు వెలగబెట్టింది ఏంటి జగన్ అని ఎవడు అడగరు. నువ్వు మునిగావా, చచ్చావా, రాష్ట్రానికి ఏ సంబంధం లేదు అక్కడ. పడవ ప్రయాణం ఎవరు చేయాలి తెలుసా? ఎలంక ప్యాలెస్లో మీరు జగన్ కూర్చొని చేయాలి. సముద్రాలుగా ఉండిపోయి ఉంటాయి కన్నీళ్ళు అక్కడ, పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడుకున్నందుకు. ఆ ప్రయాణాన్ని ఈ ప్రయాణంగా చూపించడం తప్ప అంబటి గారు, దౌర్జన్యం అంటారు ఇది. బట్ ఎనీవేస్, ఆయన ఒక సలహా ఇస్తారంటే అది కూడా ఎంతో అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అదేంటంటే చాలా చోట్ల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు కదా, రోడ్లు కూడా టెండర్లు పిలిచారు. నా అభిప్రాయం ఏంటంటే ఈ రోడ్లు తార్ రోడ్లు కాకుండా సిమెంట్ రోడ్స్, అంటే కింద కాంక్రీట్ వేసినటువంటి సిమెంట్ రోడ్స్,
దానితో పాటు ఆ రోడ్లకు ఇరువైపున కూడా ఒక 6 అడుగుల కాంక్రీట్ గోడలు కట్టారనుకోండి, రోడ్డు కాలువలాగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు వర్షాలు పడ్డప్పుడు, పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, జలమయమైపోయాయి. వర్షాలు పడ్డప్పుడు ఇవి కాలువల్లాగా తీర్చిదిద్దబడతాయి. అప్పుడు స్పీడ్ బోట్లు రన్ చేసుకోవచ్చు. ఎందుకనంటే కార్లన్నీ కూడా వెళ్ళి కార్లు మునిగిపోయి. ఆర్ యు అ పొలిటీషియన్ ఆర్ అ జోకర్? ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ నిజంగా చేస్తున్నారా, లేకపోతే ఆ పార్టీ పోతుందా? నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాక్యాలు ఇట్టే. నిలువునా గోడలు కట్టాలా, కింద తార్ రోడ్ కాకుండా సిమెంట్ రోడ్లు వేయాలా, అప్పుడు స్పీడ్ బోట్స్ పెట్టి నడపాలా దాంట్లో? నిజంగా ఇది పొలిటీషియన్ ఏనైనా? నాకు నిజంగా చెప్పండి, ఎవరో ఒకళ్ళు గిల్లి చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ పొలిటీషియన్లు, రాజకీయవేత్తలు జనాల్ని పరిపాలిస్తారు అండ్ ఇంత మోకరీ చేస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. ఒక డైర్ సిచ్యువేషన్, వర్షాలు ఎక్కువ పడినాయి అన్నప్పుడు ప్రజలను ఆదుకోవడానికి ముందుండాలి తప్ప ఇంత మోకరీ. ఆంధ్రప్రదేశ్కి నిర్మిస్తబడుతున్న అతి గొప్ప క్యాపిటల్ కింద రూపొందుతున్న అమరావతి గురించి ఇంత నాన్ సెన్సికల్ స్లాంగ్లో మాట్లాడి జోక్ పీస్ ఆఫ్ జోక్ కింద చేసే ఇతను ఒక పొలిటీషియనా? వయసు మీద పడింది, కనీసం పెద్దరికం కూడా ఉండక్కర్లా? సరే, మనకు పొలిటికల్ జ్ఞానం లేదు, వదిలేయండి, క్షమిస్తారు జనాలు. కానీ వయసు జ్ఞానం కూడా ఉండదా? మెచ్యూరిటీ ఏంటా బట్టి ఇలా మాట్లాడితే? నీకు నిజంగా ఏమైనా ఐడియా ఉంటే చెప్పాలి తప్ప నువ్వు కూర్చుని ఈరోజు ఒక పీస్ ఆఫ్ జోక్ కింద అమరావతిని తీసి పడేస్తే నీలాంటి వాళ్ళందరూ ప్రచారానికి వెళ్తే వచ్చే 5 ఏళ్లతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారా మళ్ళీ ఎవరన్నా? ఇంకెంత అపహాస్యపాలు చేస్తారు మీరు? సచ్ అ జోకర్, నిజంగా చెప్తున్నా ఇలా మాట్లాడితే. పొలిటికల్ కామిక్ పీస్ అవుదాం అని ఐడియా ఉందా ఈయనకి? పోనీ హీ మైట్ బి అ పొలిటికల్ కామికల్ పీస్, అది పక్కన పెట్టండి. రాష్ట్రంలో ఒక రాజధాని గురించి ఇంత జోక్ చేస్తున్నారు ఏంటి కూర్చుని? వీళ్ళు ఈ వయసు మీద పడ్డ వాళ్ళందరూ ఆఖరి ఎలక్షన్గా నిజంగా ట్రీట్ చేయడం మంచిది. జగన్ అన్నట్టు నువ్వు ట్రీట్ చేయడం మాకు మంచిది, ఎవరికో కాదు. ఇది గోల్డ్ నిర్మించాలంట. మరి ఆ లెక్కన అంబటి లాస్ట్ టైం ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎంచలేకపోయావా జగన్ దగ్గరికి వెళ్ళి? ఎందుకు గుంటలు, గతుకులు, చెత్త రోడ్లు, పనికిమాలిన రోడ్లు, ఉన్న రోడ్లలో కూడా కంకర్లు ఎత్తుకు ఎమ్మెల్యేలు పక్కన పెట్టుకుని ఆ పర్టికులర్ టెన్యూర్లో గవర్నమెంట్ ఎందుకు నడిపారు? ఈరోజు నువ్వు కూర్చుని సిమెంట్ రోడ్ల గురించి చెప్తావా? ఆ దిక్కుమాలిన పరిస్థితి గుర్తురాట్లేదా నీకు? బుద్ధి చెప్పింది సరిపోవట్లేదా ప్రభుత్వానికి? నువ్వు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర రాజధాని లేకుండా కూర్చుని ఈరోజు కట్టుకుంటున్న ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నువ్వు కూర్చొని జోక్ చేస్తావా? కట్టు ఎలహంక ప్యాలెస్లో నువ్వు కూడా వెళ్ళి ఒక సముద్రం కట్టుకో. కాలు తవ్వుకుంటావో లేకపోతే ఈతలే కొట్టుకుంటావో ఎక్వేరియమే కట్టుకుని ఏడ్చుకుంటారో వెళ్ళు. జోక్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. వాటి ఇంజన్లు చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్లన్నీ కూడా బయట ఒక ప్రదేశంలో పార్క్ చేసుకుని ఈ స్పీడ్ బోట్లలో హైకోర్టుకు వెళ్ళొచ్చు, అలాగే సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు, ఇంకా గ్రామాలు వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళడం వల్ల వర్షాకాలంలో బోట్ల ప్రయాణం, సమ్మర్లోను వింటర్లోను రోడ్డు ప్రయాణం, ఈ 2 కూడా జరుగుతాయి. ఇంకొక అంశం ఏంటంటే బుడమేరు పొంగినప్పుడు, లేకపోతే కృష్ణా జలాలు పైనుంచి దిగువకు వస్తున్నప్పుడు, పులిచింతల దగ్గర నుంచి నాగారి సాగర్ నుంచి వస్తున్నప్పుడు బాగా నది పొంగుతుంది. పోయిన సంవత్సరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లే మునిగిపోయింది. అలాంటి క్లిష్ట సమయంలో కొండవీటి వాగు నుంచి ఎత్తిపోతల పథకం కూడా పంపు చేయలేదు. అలా పంపు చేయకుండా ఆపేయచ్చు. రోడ్లన్నీ కాలువలాగా తయారవుతాయి. ఆ కాలువల్లో స్పీడ్ బోటులతో అద్భుతంగా వెళ్ళొచ్చు. ఇది ఒక చక్కని ఆలోచనగా రూపుదిద్దు. నా బొంద ఇంకొకరిని అనలేక నన్ను నేను తిట్టుకుంటున్నా ఈరోజు. నా బొంద కార్లని ఒక చోట పార్క్ చేసి స్పీడ్ బోట్లలో వెళ్ళి సచివాలయాలకి, కోర్టులకి, గవర్నమెంట్ ఆఫీసులకి స్పీడ్ బోట్లలో వెళ్ళండి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, ఈ పరిస్థితి ఒక చక్కనైన ఐడియా అంటున్నాడు. ఇంత ఆలోచన నీకు ఉండుంటే పోయి నువ్వు లాస్ట్ ఇయర్ అమరావతిని ఒక సింగిల్ క్యాపిటల్ డెవలప్ చేసి ఉండేవాళ్ళవి. నీకు వెన్నిస్ లాగా ప్లాన్లు ఎందుకులే? ఈరోజు వెన్నిస్ దాకా ప్లాన్లు ఎందుకులే? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్, నీకు తెలుసు మనం చేతులారా పోలవరం కూల్చుతున్నామని. అయినా నువ్వేం చేసావు? అయినా నిన్నంటాం కూడా తప్పు అంబటి, తప్పు నాదే. ఎందుకంటే జ్ఞానం ఉన్నడికి ఒక పరీక్ష పేపర్ ఇస్తే వాడు రాయగలుగుతాడు. స్టూడెంట్ అయినా ఏదైనా యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. పొలిటీషియన్స్కి ఏమి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉన్నాయండి? ఒక ఎంబీఏ చదవాలంటే నువ్వు ఒక ఎంబీఏ ఎగ్జామ్ రాయాలి. జీమాట్ రాయింది నీకు ఒక ఎంట్రీ ఉండదు, జిఆర్ఈ రాయింది నువ్వు మాస్టర్స్కి వెళ్ళలేవు. కానీ పొలిటీషియన్ అవ్వాలంటే ప్రతి ఒక్కడే అయిపోవచ్చు. ఇతని గురించి చెప్పట్లేదు, కానీ పెద్ద చదవక్కర్లేదు దీనికి. కొంచెం దిమాకీగా నోరేసుకుని పడిపోతే పొలిటీషియన్ అయిపోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు అంబటి గారి టాపిక్, ఇవి ఆయనకు సంబంధం లేదండి నేను అన్నది.
కానీ నేను నా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నా పొలిటికల్ వ్యూ. ఎలాంటి వెధవలు వెర్రవేగుతున్నారు పాలిటిక్స్లో కూర్చుని, ఎలాంటి ఇష్టం వచ్చిన కమెంట్స్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఒక బాధ కలిగి మాట్లాడుతున్నాను నేను. ఈ వర్డ్స్ ఏవి అంబేద్కర్కి సంబంధించినవి కానే కావు. ఇట్స్ అ ప్రాపర్ డిస్క్లైమర్. నో కమింగ్ టు హిమ్. మోకరీ అయిపోయింది దీనికి. బేసికల్లీ చాలా మోకరీ అయిపోయింది. అప్పుడే జనాలు ఎత్తి కుదేయకుండా ఏంటి ఇరిగేషన్ మినిస్టర్ పోలవరం అర్థం కావట్లేదు అని పేపర్స్ అన్ని మొత్తుకున్నా మనకి ఎక్కడ పట్టనట్టు ఈరోజు కూర్చుని స్పీడ్ బోట్లు నడిపించుకో, ఇది దిక్కుమాలిన పరిస్థితి అమరావతి, సర్వశక్తులు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒడ్డుతున్నాడు, ఏముంది ఇక్కడ బొంద, ఇది మునిపోయే ప్రాంతం అని ఫర్దర్గా ఇన్వెస్టర్స్ ఎవరిని రాకుండా చేయడానికి ఈ 2000 వ్యూలు పనికిరావంబటి. మనం చెప్తే కనీసం 1 లక్ష 2 లక్షల వ్యూలు వెళ్ళి అనుకో దానికి అర్థం ఉంటుంది. లేకపోతే దీనికి ఏముంటుంది అంబటి గారు? ఏముండదు. యూర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్లీజ్ బిహేవ్ లైక్ దట్. మీరు కూడా ఇలా మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. డోంట్ జోక్ అబౌట్ అమరావతి మీద జోక్ చేయొద్దు. ఒకళ్ళు వేసేల రాజధాని వెళ్ళిపోయాడు, మీరు వచ్చి అది పనికిరాని రాజధాని కింద చిత్రీకరించొద్దు. వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళు అప్పులు తెచ్చుకుంటున్నారు. మనలాగా 9 కోట్లకి పార్కులు కూడా తీసుకెళ్లి తాకట్లో పెట్టలేదు కదా. కొంచెం ఆలోచించి మాట్లాడండి. వెళ్ళొచ్చు. ఇది ఒక చక్కని ఆలోచనగా రూపుదిద్దుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వర్షాకాలంలోనేమో బోట్ల ప్రయాణం, కడవ కాలంలో కార్ల ప్రయాణం. ఇది నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఇక్కడ తప్ప. ఇక చూసుకోండి, జపాన్, సింగపూర్, మలేషియా, ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలు రష్యా, అమెరికా, వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి టౌన్ ఇక్కడ ఉన్నది, నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అని తండోపతండాలుగా వస్తారు. అలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎవరైనా విజయవాడ నుంచి రావాలి అనుకోండి, విజయవాడలో కార్లు పార్క్ చేసి ఈ కాలువ ద్వారా వచ్చేయటం వర్షాకాలంలో. గుంటూరు నుంచి వెళ్ళాలనుకోండి, గుంటూరులో కార్లు పార్క్ చేసి ఈ కాలువల ద్వారా స్పీడ్ బోట్లో వెళ్ళిపోవడం. ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచనని కాస్త వంట పట్టించుకుంటే మంచిది. ముఖ్యంగా నారాయణ గారు, మున్సిపల్ మంత్రి గారు కాస్త లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చూడండి. అప్పుడు అద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీని మీరు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుందని నా సలహా. మీకు నచ్చితే పాటించండి, నచ్చకపోతే పాటించకండి. ఇది నా సలహా మాత్రమే. అంతే తప్ప మేమేదో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో అమరావతి మీద కోపంతోనో ఇలాంటి సలహాలు ఇచ్చామని మాత్రం దయచేసి అనుకోకండి. నచ్చిన వారు ఎవరైనా ఉంటే నా సలహా కింద కామెంట్ చేయండి. నచ్చని వాళ్ళు కూడా చేస్తుంటారు కదా, మీ ఇష్టం, చేసుకోండి. దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియదు. కానీ నిన్ను మాత్రం ఏపీ రిసీవ్ చేసుకునే పరిస్థితులు సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే పరిస్థితులు సిద్ధంగా లేదు. నారాయణ దాకా వెళ్ళిపోయావు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు కనీసం కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణం అతి కిరాతకమైనది, ఎందుకు ఇలా జరుపుతున్నారని చెప్పి ఆపుండాల్సింది కదా. జపాన్, సింగపూర్ అని కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు వరల్డ్లో ఎక్కడా ఉండదు ఇలా అని చెప్పి. మరి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్, బంకర్లో దాచిన డబ్బులు కూడా, వాటి గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇది జోకే, కానీ దుబాయ్ మాత్రం ఫ్యాక్ట్ అంటున్నారు. ఇది ఫ్యాక్ట్ అంటారు దుబాయ్ అనేది. పోనీ దుబాయ్ దాకా ఎందుకు? మొన్న శంషాబాద్లో పట్టుకున్న 11 కోట్ల గురించి మాట్లాడదామా? పోనీ అది వదిలేసేయి. మనకి డబ్బులన్నీ ఇక్కడ దొబ్బుకు వెళ్ళిపోయారు కాబట్టే కదా అక్కడ డెవలప్మెంట్కి డబ్బులనే లేకుండా పోయినాయి. దొబ్బి డబ్బులే కదా బట్ ఇవన్నీ లిక్కర్లో కాదా కాదా. రాజ్ కసిరెడ్డి గారు 2000 కోట్లు. రాజ్ కసిరెడ్డి గారి దగ్గర ఉన్న ఆస్తి ఈరోజు మాకు ఇచ్చుంటే రోడ్డు సరి చేసుకునే వాళ్ళేమో కాదా. ముడుపుల సంస్థలో 3000 కోట్ల యుద్ధం జరిగింది. ఆ డబ్బులు మామూలుగా స్టేట్ ఖజానాకు వచ్చుంటే డెవలప్మెంట్ ఉండేదేమో కాదా. ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు మొన్న లెక్క పెట్టిన డబ్బులు ఎంతో చెప్పామట్టి ముందు చెప్పు. ఆ డబ్బులు ఇచ్చినా కూడా సరిపోతాయి కొంత కాదా. అప్పుడు నీ వైఫల్యం కనిపించలేదా? నారాయణ బదులు నువ్వే ఇంకో నారాయణలాగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి. సార్ ఈ డబ్బులు కొంచెం మాట్లాడదాం, మన ఇరిగేషన్ వర్క్స్లో ఖర్చు పెడదాం, మునక్కుండా ఉంటాయని. 5 ఏళ్ళు ఏం పీకారు? గడ్డి పీకారా కూర్చుని? ఈరోజు కూర్చుని జోకులు వేస్తున్నావు. అమరావతి పైన నువ్వు చేసేది అపహాస్య వ్యాఖ్యలు కాక ఇంకేంటి? పరువు పోతుంది అంబటి గారు మీదే. ఇంకా వెయ్యరు ఇంకా ఓట్లు పడవు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఈ రోజుకి ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తలూపాడు మరి? అమరావతి రాజధాని అని, తర్వాత 3 రాజధానులు అన్నాడు. మొన్నేమో తీసుకెళ్ళిపోయి అటు మంగళగిరి దాటిన తర్వాత కడదాం అంటాడు గుంటూరు దగ్గర. మీరేమో వచ్చి అమరావతి పైన జోకులు వేసేది అమరావతి పైన జోక్ కానే కాదంటారు. ఎవరిపైన జోక్? ఎవరిపైన జోక్ ఇది? ఇలాంటి వాళ్ళందరూ పొలిటీషియన్స్ అండి. ఈ వీడియో ఇతని మీద హాంటింగ్గా మాత్రం నేను చేయట్లేదు, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఒకళ్ళు ప్రైడ్ ఆఫ్ తెలుగు స్టేట్ అనుకుని నిర్మించుకోబడుతున్న ఒక కొత్త రాజధాని పట్టుకుని వీళ్ళందరూ ఇలా జోక్స్ చేస్తుంటే కడుపు మండి చేస్తాయి ఈ వీడియో నేను. కష్టమో నష్టమో అమరావతి రాజధాని, కష్టమో నష్టమో
ఆంధ్రప్రదేశ్ మాత్రం పైకెళ్ళి తీరుతుంది. కష్టమే పడతారు వీళ్ళందరూ నోరు మూసుకోవడానికి ఇంకో 4 ఏళ్ళు అమరావతి డెవలప్మెంట్ చూసి. మీరు కూడా ఇలాంటి బోట్ జోక్స్ లూజ్ టంగ్ వర్డ్స్ అన్నిటిని ఎలా చూస్తారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.